నమస్తే అండి. నేను మీ దేవరకొండ ఉమా. డిసెంబర్ 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు దాకా నడిచేటువంటి గ్రహ సంచారం ఆధారంగా ఏ రాశుల వాళ్ళకి ఏ విధంగా ఉండబోతోంది. ఎందుకు అని అంటే డిసెంబర్ 5వ తారీఖున గురువు అనేటువంటి ఆయన మారిన తర్వాత చాలా రాశుల వాళ్ళకి రాజయోగం పట్టడం, కొన్ని రాశుల వాళ్ళకి ఇబ్బందులు అనేటువంటివి, మరికొన్ని రాశుల వాళ్ళకి మిశ్రమంగా కనపడడం అనేటువంటిది జరిగింది. అయితే ఇదే కాకుండా ముఖ్యమైన గ్రహాల్లో రవి, కుజులు వీళ్ళు కూడా డిసెంబర్ మాసంలో ట్రాన్సిట్ అయ్యారండి. 7వ తారీఖున కుజగ్రహ సంచారం ఆల్రెడీ ట్రాన్సిట్ అయ్యింది. అయితే 15వ తారీఖు దగ్గర నుంచి 30వ తారీఖు మధ్యలో రవి అనేటువంటి ఆయన డిసెంబర్ 17వ తారీఖున వృశ్చిక రాశి నుంచి ధనస్సు రాశిలోకి ప్రవేశించారు. శుక్రుడు అనేటువంటి ఆయన డిసెంబర్ 20వ తారీఖున ఆయన కూడా వృశ్చికంలోంచి ధనస్సులోకి ప్రవేశించడం జరిగింది. మిగతా గ్రహ సంచారాలన్నీ కూడా యథావిధిగా ఉన్నా ఈ రవి శుక్రుల యొక్క ట్రాన్సిట్ వల్ల చాలా రాశుల వాళ్ళకి మంచి జరుగుతుందండి. బికాజ్ రవి అనేటువంటి ఆయన రాజయోగాన్ని కలగజేస్తారు. ప్రతి మాసం రవి అనేటువంటి ఆయన ట్రాన్సిట్ అవుతారు కాబట్టి ఈసారి రాజయోగం పట్టేటువంటి రాశులు ఏంటి అనేటువంటిది చూసే ముందు ఈ గ్రహ సంచారము అనేటువంటి దాన్ని ఒకసారి మనం కూలంకషంగా చూద్దామండి. యథావిధిగానే డిసెంబర్ 5వ తారీఖు తర్వాత మారిన తర్వాత నుంచి గురువు అనేటువంటి ఆయన వక్రగతిలో మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. కేతు అనేటువంటి ఆయన సింహరాశిలో సంచారం చేస్తున్నారు. బుధుడు అనేటువంటి ఆయన వృశ్చిక రాశిలో సంచారం జరుగుతోంది. ధనస్సు రాశిలో రవి, కుజ, శుక్ర 3 గ్రహాలు 17 తరువాత నుంచి 3 కనబడతాయి. 20 తరువాత శుక్రుడితో కలిపి 3 కనబడుతూ ఉంటాయి. అయితే కుంభంలో రాహుగ్రహ సంచారం కనబడుతూ ఉంటుంది. మీనంలో శనిగ్రహ సంచారము అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఈ గ్రహ సంచారం ఆధారంగా మీ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం చూస్తే కనుక మరి ఆఖరి 12వ రాశి అయినటువంటి మీన రాశి వాళ్ళకి ఈ 15 రోజుల్లో ఎలా ఉండబోతోంది మనం చూస్తే కనుక మీకు 3 గ్రహాలు దివ్యంగా అనుకూలిస్తున్నాయండి. 6వ స్థానంలో కేతువు, దశమంలో రవి, దశమంలో శుక్రుడు అద్భుతంగా యోగిస్తూ ఉన్నారు. 6వ స్థానంలో కేతు అనేటువంటి ఆయన ఎప్పుడు కూడా స్టడీ లైఫ్ అనేటువంటిది ఇస్తారు. అంటే మీ జీవితంలో స్థిరమైనటువంటి ఒక విజన్ని, స్థిరమైనటువంటి ఒక భవిష్యత్తుని కనబడడం, లేకపోతే మీరు దాన్ని లక్ష్యంగా పెట్టుకుని పనిచేయడం, ఇలాంటివన్నీ కూడా ఇస్తూ ఉంటారనమాట. దశమంలో రవి అనేటువంటి ఆయన డిసెంబర్ 17వ తారీఖు తరువాత నుంచి అద్భుతమైన శుభ ఫలితాలని, విజయాలని ఇవ్వబోతున్నారు. మీ కెరీర్ ఎక్స్పాండ్ అవ్వడం కానీ, కెరీర్ గ్రోత్ అవ్వడం కానీ ఖచ్చితంగా 17 తర్వాత నుంచి జరుగుతుంది. రవి అనేటువంటి ఆయన ధనస్సు రాశిలో యోగిస్తున్నారండి. అంటే ధనస్సు అనేటువంటిది ద ఒరిజినల్ 9th అనమాట. డబ్బు అనేటువంటిది ఆదాయ మార్గాలు పెరగడం కానీ, ఆదాయం పెరగడం కానీ, కెరీర్లో గ్రోత్ చూడడం కానీ ఖచ్చితంగా చూస్తారు. దశమము అనేటువంటిది కెరీర్ అండి. వృత్తి, ఉద్యోగం, వ్యాపారం ఏదైనా సరే, ఏ పనైనా సకాలంలో పూర్తవడానికి కూడా ఈ రవి బలమే మీకు అనుకూలిస్తోంది. హెల్త్ ఇష్యూస్ అనేటువంటివి సార్ట్అవుట్ అవుతాయి. రాజకీయ నాయకులకి మంచి పదవీ యోగము కానీ, గౌరవ మర్యాదలు పెరగడం కానీ ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పచ్చు. రవి అనేటువంటి ఆయన యోగిస్తున్నారు అంటే హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా దాని నుంచి బయటకు వస్తారు. మీనరాశి వాళ్ళకి విపరీతంగా డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయండి. అయితే ఖర్చు అయినటువంటి డబ్బులతో పాటుగా మంచి ఆదాయము అనేటువంటిది ఇక్కడి నుంచి రవి బాగుండడం వల్లే మీకు కలుగుతుంది. అయితే దశమంలో శుక్రుడు కూడా అనుకూలిస్తున్నారు. నూతన వాహన ప్రాప్తి, నూతన వస్త్ర యోగము, ఆకస్మిక ధన ప్రాప్తి ఇలాంటివన్నీ కూడా 20వ తారీఖు దగ్గర నుంచి చాలా బాగుంటాయి. మీ కెరియర్లో మంచి శుభవార్తలు వినేటువంటి యోగము డిసెంబర్ ఎండ్లో ఖచ్చితంగా మాసం చివరిలో కనబడేటువంటి యోగం. ఎందుకు 20వ తారీఖు దాటిన తరువాతనే 10థ్లోకి వస్తున్నారండి శుక్రుడు. సో రవి శుక్రులు ఇద్దరు కూడా 20 తర్వాత యోగిస్తున్నారు కాబట్టి డిసెంబర్ ఎండ్లో ఖచ్చితంగా ఒక గుడ్ న్యూస్ వినేటువంటి యోగం మీకు పడుతుంది అని చెప్పొచ్చండి. జన్మ శని అనేటువంటి ఆయన కనబడుతున్నారు. జన్మస్య దేహ కష్టము, ఆరోగ్యపరంగా జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా రాంగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటువంటివి చేయకుండా చూసుకోవాలి. హెల్త్ పరంగా చాలా జాగ్రత్త అండి. అలవాట్లు, వ్యసనాలు, జూదము ఉన్నటువంటి వాళ్ళు మరింత జాగ్రత్తగా ఉండాలి. 12వ స్థానంలో రాహు అనేటువంటి ఆయన నడవడం వల్ల మీరు ఎంత సంపాదించినా మీనరాశి వాళ్ళకి రూపాయి కూడా నిలబడదు. విపరీతమైనటువంటి ఖర్చులు జరుగుతూ ఉంటాయి. పుట్టిన చోట నుంచి దూరంగా వెళితే మీకు సక్సెస్ఫుల్ కెరీర్ అనేటువంటిది కనిపించే అవకాశం కనబడుతుంది. సో మీనరాశి వాళ్ళు రాహు అనేటువంటి ఆయన, శని అనేటువంటి ఆయన బాగాలేదు కాబట్టి శని రాహులకి సంబంధించినటువంటి పూజలు చేయండి. ఇది మీకు సంవత్సరాంతము కూడా మీకు పనికొస్తుంది. 2026లో కూడా శని రాహులకి సంబంధించిన పూజలు మిమ్మల్ని కాపాడుతాయి. తర్వాత 4వ స్థానంలో గురువు అనేటువంటి ఆయన ఉన్నారు. డిసెంబర్ 5వ తారీఖు తర్వాత నుంచి గురుబలం మీకు తగ్గడం స్టార్ట్ అయింది. గురుబలం తగ్గుతోంది అంటే మీ ఎఫర్ట్స్ అనేటువంటివి ఇంకా పెంచాలి. ఏకాగ్రత అనేటువంటిది పెంచాలి. ఇంకా బలంగా కష్టపడాలి.
ప్రాపర్టీస్ కొనేటువంటి యోగం కనబడుతుంది. విదేశీ యోగాలు అనుకూలిస్తాయి. గత మాసం కంటే ఈ మాసం 15 రోజుల్లో ఆదాయము తగ్గుముఖం పట్టే అవకాశం ఉంటుంది గురుబలం తగ్గడం వల్ల. మళ్ళీ రవి అనేటువంటి ఆయన ఇక్కడ యోగిస్తున్నారు కాబట్టి ఈ మాసం వరకు బాగుంటుంది. గురువు జూన్ 1 దాకా మళ్ళీ ట్రాన్సిట్ అవ్వరండి. ఎలా లేదన్నా గురుబలం పెంచుకోవడం మీకు చాలా మంచిది. గోసేవ అనేటువంటిది చేయడం కానీ, కనక పుష్యరాగం ధరించడం కానీ మీకు మంచి మేలు చేకూరుస్తుంది అని చెప్పచ్చు. 9వ స్థానంలో బుధుడు అనేటువంటి ఆయన అనుకూలించట్లేదు. వ్యాపార రంగంలో ఉండేటువంటి వాళ్ళకి మల్టిపుల్ సోర్స్ ఇన్కమ్ పెట్టుకున్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ ఈవెన్ విద్యార్థులకి కూడా బుధుడి యొక్క బలం చాలా అవసరం అండి. సో భాగ్యంలో బుధుడు అనుకూలించట్లేదు కాబట్టి మంచి తెలివితేటలతో మంచి కష్టాన్ని పడుతూ సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి లాభాలు అనేటువంటివి వస్తాయి. ఈ 15 రోజుల్లో బుధుడి యొక్క బలం పెరగడం వల్ల మీన రాశి వాళ్ళకి బాగా యాప్ట్ అయ్యేది బిజినెస్ ఏనండి, జాబ్ కంటే. సో అందుకే బుధుడు బాగుండాలి మీకు. ఈ బుధుడు బాగుండడానికి పెసలు దానంగా ఇవ్వడం లాంటివి చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం కానీ చేయండి, చాలా బాగుంటుంది. దశమంలో కుజుడు అనేటువంటి ఆయన బాగాలేదు. ఇది 15 రోజులే బాగాలేదండి, తర్వాత మీకు చాలా బాగుంటారు. కాబట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వాళ్ళు, స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ఆర్ లేకపోతే కుజుడు అంటే ఈ యొక్క కోర్టు పరమైనటువంటి సమస్యలు అండి, ల్యాండ్ డిస్ప్యూట్స్ కావచ్చు, హెల్త్ కానీ, శత్రు బాధలతో ఇబ్బంది పడడం కానీ, ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటాయి. సో కుజుడి యొక్క బలం పెరగాలని ఎవరైతే కోరుకుంటున్నారో వాళ్ళు సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని జపం చేయడం, పారాయణ చేయడం చాలా మంచిదండి. కుజుడి యొక్క బలం తక్కువగా ఉండడం వల్ల హెల్త్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాలి. మిగతా అన్నీ కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ మంత్ మీకు కుజుడి యొక్క బలం పెరుగుతుంది. మీనరాశి వాళ్ళకి 2వ లార్డ్ కుజుడు ధనయోగము అనేటువంటిది పట్టబోతోంది. సో ఖచ్చితంగా ఆ అప్డేట్ వీడియో కోసం వెయిట్ చేయండి. సో ఈ మాసంలో ఈ 15 రోజుల్లో మీనరాశి వాళ్ళు గురుబలం పెరగడానికి గోసేవ చేయండి, విష్ణు సహస్రనామ పారాయణ చేయండి, మంచి శుభ ఫలితాలు అనేటువంటివి కనబడతాయి. సో చూసారు కదండి, మీ యొక్క రాశి వాళ్ళకి ఏ విధంగా ఈ 15 రోజుల్లో కనబడుతుంది అనేటువంటిది. ఇది మనం మాట్లాడుకునే ప్రతిదీ కూడా గోచార అంశం అండి. పర్సనల్ చార్ట్లో ఇంకా కూలంకషంగా మీరు తెలుసుకోవచ్చు. మీకు ఎప్పుడు వివాహం జరుగుతుంది, ఎప్పుడు సంతానం కలుగుతారు, లేకపోతే జాబ్ ఎప్పుడు వస్తుంది, అదృష్టం టర్నింగ్ పాయింట్ ఎప్పుడు వస్తుంది, ఇవన్నీ కూడా పర్సనల్ చార్ట్లో కనబడతాయి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను.